గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు మనం వెస్టీజ్లో కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. వెస్టీజ్లో చాలామందికి అకౌంట్ ఎలా చేసుకోవాలో ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియట్లేదు. సో ఇప్పుడు మనం కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ ప్లే స్టోర్కి వచ్చి వెస్టీజ్ పిఓఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇలా ఉంటుంది, వెస్టీజ్ పిఓఎస్ అని. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఐడి అండ్ పాస్వర్డ్, అంటే మీ ఐడి ఏవైతే ఉంటుందో మీ ఐడి పాస్వర్డ్ ఉంటాయి కదా, మీ ఐడి పాస్వర్డ్ రెండు దీంట్లో ఎంటర్ చేయండి. కింద లాగిన్ అయిపోండి. ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. కింద ఓకే, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఆర్డర్, మై ఆర్డర్, యాడ్ డిస్ట్రిబ్యూటర్, సిఏఎఫ్, కేవైసీ, సైన్ ప్రూఫ్, లాగౌట్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా. దీంట్లో మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే యాడ్ డిస్ట్రిబ్యూటర్. కరెక్ట్ చూడండి, యాడ్ డిస్ట్రిబ్యూటర్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏముంది, అప్లైన్ ఐడి ఉంది. అప్లైన్ ఐడి అంటే ఏంటంటే మనం ఎవరి కింద అయితే వేయాలి అనుకుంటున్నామో వాళ్ళ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. వాళ్ళ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి ఏముంది, వ్యాలిడేట్ ఉంది. ఈ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఐడి అయితే అక్కడ ఎంటర్ చేశారో వాళ్ళ నేమ్ వస్తుంది. లైక్ ఎలా అంటే చూపిస్తే చూడండి. ఎంటర్ చేశానా, ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఏమొచ్చింది, అప్లై డీటెయిల్స్ నేమ్ కనుకుంట్ల కృష్ణవేణి అని వచ్చింది. ఓకే కొట్టండి. ఓకే కొట్టండి. ఈ ఐడి కొట్టకండి, మీరు ఎవరికి కింద అయితే వేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఐడి కొట్టండి. వాళ్ళ ఐడి కొట్టిన తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ నేమ్ వస్తుంది. ఓకేనా. కింద కంట్రీ మై ఇండియా. సెలెక్ట్ వన్ డౌన్లైన్ ఐడిలో మీకు నచ్చిన ఐడి, మీకు ఏ ఐడి అంటే ఒక ఐడి, మీకు నచ్చిన ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత టైటిల్, ఒకవేళ మేల్ అయితే మిస్టర్, అమ్మాయి ఫీమేల్లో అమ్మాయి అయితే మిస్సెస్, ఒకవేళ మ్యారీడ్ అయితే కింద ఎంఆర్ఎస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, జెండర్ ఫీమేలా మేలా క్లిక్ చేయండి. స్పౌస్ అంటే నామినీ, అంటే మీ నామినీ ఎవరిని పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళని పెట్టేసేయండి. కింద అడ్రస్ 1లో మీ అడ్రస్ రాయండి. దాని తర్వాత పిన్ కోడ్, మీ పిన్ కోడ్ ఏంటి అదే ఎంటర్ చేసేయండి. కాకపోతే మీరు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేమ్ నుంచి పిన్ కోడ్ వరకు, ఫస్ట్ నేమ్ ఇక్కడ ఏముంది, ఫస్ట్ నేమ్ నుంచి పిన్ కోడ్ వరకు ప్రతి ఒక్కటి మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే కొట్టండి. యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ నేమ్ నుంచి పిన్ కోడ్ వరకు మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయండి. ఓన్గా ఎంటర్ చేయకండి. మీరు ఓన్గా ఎంటర్ చేయడం వల్ల రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఆధార్ కార్డు ముందు పెట్టుకొని ఆధార్ కార్డులో ఏమైతే ఉన్నాయో సేమ్ అదే ఎంటర్ చేయండి. ఆ ఫస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు, లాస్ట్ నేమ్ అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. పక్కకి వెరిఫై అని వస్తుంది, మీకు ఓటీపీ వస్తుంది. మెయిల్ ఐడి ఇచ్చుకోండి. తర్వాత స్పౌస్ అంటే నామినీ, అడ్రస్ 1లో మీ అడ్రస్, ఆధార్ కార్డులో బ్యాక్ సైడ్ ఏ అడ్రస్ అయితే ఉందో అదే అడ్రస్ మీరు దీంట్లో ఎంటర్ చేయండి. ఆధార్ కార్డు అడ్రస్ ఎంటర్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చిన్న మిస్టేక్ అయినా కూడా మీకు మళ్ళీ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆధార్ కార్డులో ఏది ఉందో దాన్ని పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి, మిస్టేక్ అవ్వకుండా. ఆ తర్వాత మీరు పిన్ కోడ్ కొట్టండి. పిన్ కోడ్ కొట్టిన వెంటనే కింద ఆటోమేటిక్గా సిటీ, స్టేట్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఏముంది, కింద హ్యావ్ యూ ఎనీ ఆఫ్ యూ ఫ్యామిలీ మెంబర్స్ బీన్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ వెస్టీజ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ప్రెజెంట్లీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ వెస్టీజ్ అని ఉంది. కింద ఒకవేళ మీరు నార్మల్ ఎస్సీ పెట్టేసుకోండి, ఎస్సీ పెట్టేయండి. లాస్ట్కి ఏమైంది, ఇక్కడ ఏముంది, ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది. ఇది టిక్ చేసి సేవ్ కొట్టేయండి. కింద ఓకే కొట్టేసి కింద సేవ్ కొట్టేసేయండి కింద. ఓకేనా. అయితే ఇక్కడ మీరు సేవ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఈ పేజ్ వస్తుంది. మీరు కింద సేవ్ చేస్తారు కదా, దాని తర్వాత ఈ పేజ్ వస్తుంది, కేవైసీ సైన్డ్ ఐడి ప్రూఫ్ అని వస్తుంది. అది ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కింద డౌన్లైన్ ఐడి ఉంది చూసారా, ఈ డౌన్లైన్ ఐడి దగ్గర మీరు ఎవరి అయితే డీటెయిల్స్ ఎవరైతే ఇచ్చారో, ఆధార్ కార్డు అన్నీ ఇచ్చారు కదా, ఎవరి ఐడి అయితే మీరు క్రియేట్ చేశారో వాళ్ళ ఐడి ఇక్కడ డౌన్లైన్ ఐడి అనే ప్లేస్లో వస్తుంది. దాని పక్కన మీరు కింద వ్యాలిడేట్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేస్తే
ఎవరి పేరు మీద అయితే ఐడి క్రియేట్ అయిందో కింద డౌన్లైన్ డిస్ట్రిబ్యూటర్ నేమ్ అన్న దగ్గర వాళ్ళ పేరు వస్తుంది. కరెక్ట్గా వినండి. డౌన్లైన్ ఐడి అనేది ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది మీకు. తర్వాత మీరు వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే ఎవరి పేరు మీద అయితే మీరు ఐడి చేస్తారో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ డౌన్లైన్ డిస్ట్రిబ్యూటర్ నేమ్ దగ్గర వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత కిందికి వెళ్ళి డౌన్లోడ్ డాక్యుమెంట్ టైపు, దీంట్లో ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ డాక్యుమెంట్ టైప్లో మీరు ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. కింద డాక్యుమెంట్ నెంబర్, దీనిలో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి, మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. కింద చూస్ ఇమేజ్ ఉంది చూసారా, దాంట్లో మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి. కింద చూస్ ఇమేజ్ దగ్గర ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. మీ ఆధార్ కార్డు చిన్న ఆధార్ కార్డు అంటే ఫ్రంట్ బ్యాక్ అయ్యి ఉన్న చిన్న ఆధార్ కార్డ్ అయితే ఫ్రంట్ బ్యాక్ 2 అప్లోడ్ చేయండి. చూస్ ఇమేజ్ మీద ఫ్రంట్ అప్లోడ్ చేయండి, ఆల్టర్నేట్ ఇమేజ్ మీద బ్యాక్ సైడ్ అప్లోడ్ చేయండి. ఒకవేళ పెద్ద ఆధార్ కార్డు అంటే సింగిల్ ఆధార్ కార్డు ఉంటే మాత్రం ఒకటే ఆధార్ కార్డ్ సరిపోతుంది. మళ్ళీ వినండి, మీ ఆధార్ కార్డు చిన్నది అయితే ఫ్రంట్ బ్యాక్ 2 అప్లోడ్ చేయండి, పెద్దది అయితే ఒకటే అప్లోడ్ చేయండి. ఓకేనా, అర్థమైందా? ఇదే సింపుల్ ప్రాసెస్. ఇది అయిపోయాక సేవ్ కొట్టేశారంటే మీ ఐడి సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూసి చేయండి.